గ్రామ శివారులో కొమ్మపేట ఎస్ఐ తన సిబ్బందితో పాటు వెహికల్ చెకింగ్ చేస్తుండగా పాల్మంచ వైపు నుంచి ఒక ఇన్నోవా వెహికల్ వచ్చింది. పోలీస్ వాళ్ళని చూసి స్లో చేస్తూ ఆపినట్టే ఆపి మళ్ళీ టర్న్ ఓవర్ చేసుకొని పోలీస్ వాళ్ళు వేగంగా వెళ్ళి పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఒక 5 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏంటంటే కన్నగూడి శివకృష్ణ, జయరామన్ మహేష్ కుమార్, కృష్ణమూర్తి మరియప్పన్, రంగస్వామి రంజిత్, రాము వసంత్. ఈ 5 వ్యక్తులు కూడా దాంట్లో ఉన్నారు. దానికి వెహికల్ డిస్ప్లే నెంబర్ ఒక రకంగా ఉంది. వెహికల్ చెక్ చేస్తే వేరే నెంబర్ యొక్క ఆర్సీ దాంట్లో దొరికింది. వేరియేషన్ గురించి ప్రశ్నిస్తుందంటే వాళ్ళు గాంజా సప్లై చేస్తున్నట్టుగా, గాంజా డిక్కీలో ఉన్నట్టుగా చెప్తారు. వాళ్ళ కంపెషన్ మీద మంచి చేయడం దాంట్లో ఒక 80 kgs గాంజా దొరికింది. సుమారు ఇది 42 లక్షల వరకు ఖరీదు చేస్తుంది. దీంట్లో విషయం ఏంటంటే కన్నమూడి శివకృష్ణ అనే అతను మన దగ్గర ఉన్నటువంటి మోతుగూడెంలో పుట్టి అక్కడనే చదువుకున్నాడు. వాళ్ళ పేరెంట్స్ కేరళ 1975 శ్రీలేరు ప్రాజెక్టు నిర్మాణం జరిగేటప్పుడు వాళ్ళు కూలీలుగా వచ్చి ఇక్కడ పనిచేసేవారు. అక్కడే విద్యాభ్యాసం అంతా జరిగింది. సిఏఎస్లో జాయిన్ అయ్యాడు 2009లో. ప్రజెంట్ అతను నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్లో డిప్యుటేషన్ మీద చెన్నైలో పనిచేస్తాం. మిగతా వాళ్ళందరూ కూడా చెన్నైలో ఇతను పరిచయం. అందరూ కూడా తమిళనాడు రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వివిధ వృత్తులు చేసుకుంటూ వాళ్ళు చెన్నైలో ఉన్నారు. అక్కడ వీళ్ళకి కొత్త షణ్ముఖం అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ షణ్ముఖం ఈ గాంజా అమ్మేవాడు. ఆ షణ్ముఖ ద్వారా నెక్స్ట్ స్వాతి అనే ఇంకొక లేడీ కూడా వీళ్ళకి పరిచయం అయింది. ఆమె కూడా గాంజా అమ్మేది. వీళ్ళు ఏంటంటే ఈ గాంజా ఎక్కడి నుంచి చేస్తుంది ఏంటనేది వాళ్ళు తెలుసుకున్నట్టయితే ఇక్కడ మోతుగూడెం ఒడిశా రాష్ట్రం ఏఓబి ఎక్కడ ఉందో ఆ ప్రాంతంలో తీసుకొచ్చినట్టుగా తెలిసింది. ఇక్కడ శివకృష్ణ కూడా అదే ఏరియా వాడు కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి క్లూస్తోనే అతను తొందరగా ఏరియాకి వచ్చేస్తున్నాయి కాబట్టి ఎవరు ఏం గమనించిందని చెప్పేసి తెలుసుకొని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ శివకృష్ణకు స్వాతికి ఇచ్చి ఎక్కువ లాభాలు పొందాలనే ఉద్దేశంతో తొందరగా వేగంగా డబ్బులు సంపాదించాలనే ఒక ఉద్దేశంతో ఈ పని చేయడం జరిగింది. నేను గతంలో కూడా 2 సార్లు తీసుకెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. మిగతా వాళ్ళు మాత్రం ఫస్ట్ టైం తీసుకెళ్తున్నట్టుగా తెలుసు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.